జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ్ అండి. గురు జై గురుదేవ్ అమ్మ. ప్రార్థన చేశారా? ఇంకా లేదు గురువు గారు, ఇప్పుడే జాయిన్ అవ్వాలి. చేయండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవండి. అమ్మా, వసుదేవ సుతం దగ్గర ఒక్క కరెక్షన్ అమ్మా. వసుదేవ సుతన్ నా రావాలి పొల్లుగా. వసుదేవ సుతన్ దేవన్ కంస అక్కడ వా రావాలి. కంస చాణూర అణ చాణూర మర్దనం అక్కడ మొత్తుదా ఉండకూడదు. మర్దనం కాదు, మర్దనం. కంస చాణూర మర్దనం. మళ్ళీ ఒకసారి చెప్పండి గురు. నేనే మర్చిపోయినప్పుడు వసుదేవ సుతన్ నా రావాలమ్మా అక్కడ. మా కాదు, వసుదేవ సుతం కాదు, వసుదేవ సుతన్. కంస కా తర్వాత అనుస్వరం సున్నా ఉంది కదా, ఆ సున్నా బదులు పొల్లువా రావాలి. పొల్లువా పక్కన అరసున్నా. కంస కంస చాణూర మర్దనం. అక్కడ అది అల్ప ప్రాణం, మహాప్రాణం కాదు, అల్ప ప్రాణం. మర్దనం, మర్దనం కాదు, మర్దనం రావాలి. దేవకి పరమానందం అక్కడ మా. కృష్ణం అక్కడ మళ్ళా వా రావాలి. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం అక్కడ కృష్ణం దగ్గర వా రావాలి అంతే. మిగతా అన్ని బాగుంది. వసుదేవసుతం దేవం దేవన్ దేవంగండి దేవంగ్ దేవంగ్. వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురు. జై గురుదేవమ్మ. మొన్న నేర్చుకున్న శ్లోకాలు చెప్పండి అమ్మా. తొందరగా టైం వేస్ట్ చేయకుండా వెంటనే పాడేయాలి. అమ్మా లక్ష్మీదుర్గ గారు చెప్పండి అమ్మా. శ్రీదేవి గారు ఏంటి ఎవరు అందరూ సైలెంట్ లో ఉన్నారండి ఇవాళ? నా మాట వినిపిస్తుందా అండి? గురువు గారు వినిపిస్తుందండి. ఒకసారి గురువు మీరు రెడీగా లేదు, మిగతా వాళ్ళు పాడచ్చు కదా. శ్రీదేవి గారు ఉన్నారు. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వట్లేనట్టుంది ఇప్పుడు. అవును గురు. జై గురుదేవండి. జై గురుదేవ్. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అద్భుతం, చాలా బాగుంది. తర్వాత జై శ్రీకృష్ణుడు గురుగారు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. బాగుందమ్మా. మూడో చరణంలో
నచ చా పైన ఆఘాతం ఉంది కాబట్టి షా ఇంకా కొంచెం నొక్కి చెప్పచ్చు. నచ శ్రేయోను పశ్యామి నశ్రేయోను పశ్యామి. అంతే. తర్వాత శ్లోకం చెప్పండమ్మా. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే నవా. బాగుందమ్మా. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. బాగుందమ్మా. తర్వాత న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. జీవితేనవా. కిం భోగై గురుగారని చెప్పండి. కిం భోగైర్జీవితేన వా. వెరీ గుడ్. జై శ్రీకృష్ణ. పద్మ గారు చెప్పండమ్మా. పద్మ గారు. గురుగారు జై గురుదేవ్. జై గురుదేవ్ అమ్మా. ఒక్క నిమిషం గురుగారు. ఈశ్వరి గారు చెప్తారమ్మా. గురుగారు చెప్తాను గురుగారు, స్లోగా చెప్తాను. పర్వాలేదు చెప్పండి. నిమిత్తాని చ పశ్యామి. పశ్యామి అమ్మా. మెల్లగా మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకండి. బాగా కామ్ గా ఏమి శ్రమ లేకుండా చెప్పాలి. నిమిత్తాని చ పశ్యామి అంతే. నిమిత్తాని చ పశ్యామి అంత నొక్కి చెప్పక్కర్లేదు. పశ్యామి పశువు అంటాం కదా, అలాగే పశ్యామి అంతే. విపరీతాని కేశవ. వెరీ గుడ్. నస మానేయండి. నచ్చ నచ్చ లేదు చెమ్మ చెక్కలో చేరావాలి. నచ్చ నచ్చయోను పశ్యామి హత్వా సజన మహావే. స్వజన సజన కాదు, స్వజన మాహవే. వెరీ గుడ్. తర్వాత నకాంక్ష విజయం కృష్ణ నచో రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. వెరీ గుడ్. బాగా ప్రాక్టీస్ చేశారు. బాగుందమ్మా. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కూడా మిగతా వాళ్ళలాగా పాడేయగలరు. నెక్స్ట్ మా చిన్న అబ్బాయి ఉన్నారని గురువు గారు చెప్తున్నాడని మా ఆయన కొంచెం. ఎవరమ్మా? మా చిన్న అబ్బాయి ఉంటున్నాడని. వెరీ గుడ్. అలా ఎవరైనా మీకు తిరగని అక్షరాలు మీ అబ్బాయి చేతి దగ్గర నుంచి. ఇప్పుడు ఎంత పెద్ద మహావృక్షమైనా గాలి ఎక్కువ వస్తే తట్టుకోలేదు, దానికి కూడా తోడు కావాలి. అలాగే ఎప్పుడైనా సరే మనకి బంగారు పళ్ళువైనా గోడ చేరు ఉంటేనే నిలబడలేదు. ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, ఎంత చిన్నవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్. వెరీ గుడ్ అంటే గురుగారు చాలా ఆనందం వచ్చేస్తుందండి సాధకులకి. ఎలా అంటే గ్రూప్ లో గురుగారు ఒక ఆయన అనేవారు, అమ్మ సూపర్ గా పాడేస్తారు అనేవారు అండి గురుగారు. ఆయనకి ఇంకా చాలా ఆనందం వచ్చి, అమ్మ మీరు అలా అంటుంటే
నాకు చాలా ఆనందం వేస్తుంది. అలాగే అనాలి మీరు అనేవారండి. అవును. అలా ఉందండి. లేదు అలా అలా ఇప్పుడు బాగా పాడని వాళ్ళని కూడా మెచ్చుకుని ఇంకా బాగా వాళ్ళ ఆ తప్పు మళ్ళా చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది గీతా పరివారంలో నేర్పించే విషయం. అవును గురుగారు, అది కరెక్టే. ఎవరిని ఆ, ఆ, నొప్పించి చెప్పకూడదు. అవును గురుగారు. అది. ఓకే అండి. పద్మ గారు చెప్పండి అమ్మా. చెప్తున్నాను గురు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మహావే కాదమ్మా, ఆ దీర్ఘం ఎక్కడుందో చూడండి మరలా. మహావే మాహవే. మహావే ఉమ్, అంతేనండి. అంతే అమ్మా. దీర్ఘం మాకుంది, హాకలేదు. మాహవే. మహావే. ఓకే గురు. ఉమ్. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితాన నా జీవితాన వా. మరొక్కసారి 4వ చరణం మరొకసారి చెప్పండి అమ్మా. అదేనా సార్? అదే గురువు గారు. అదేమ్మా. జీవితేన వా. అది అందు గురించే అడిగాను మళ్ళా. అన్నాను గురువు గారు ఇందాక. ఇందాక అన్నారు, మరలా మీ చేత చెప్పించాలంటే నేను కరెక్ట్ చేయొచ్చు, కానీ అది మీరు తెలుసుకుంటే మళ్ళీ ఆ తప్పు చేయరు. ఓకే గురువు. అది. అలాగే 3వ చరణంలో కి అనే శబ్దానికి పక్క నరసన్న 2 చోట్ల ఉంది. 3వ చరణంలోనూ ఉంది, 4వ చరణంలోనూ ఉంది. 3వ చరణంలో కిన్ అనాలి, 4వ చరణంలో కిమ్ అనాలి. ఎందుకంటే ఆ అనుస్వర ఉచ్చారణ ఎప్పుడూ కూడా దాని తరువాత వచ్చే అక్షరం మీద ఆధారపడి ఉంటుంది. సరే గురు. 3వ చరణంలో కిమ్ తర్వాత నా ఉంది కాబట్టి కిన్ అవుతుంది. 4వ చరణంలో కిన్ తర్వాత భో ఉంది. పాపా బాబా మా, అందులో 5వ అక్షరం, పాపా బాబాలో 5వ అక్షరం మా అవుతుంది. ఎప్పుడు కూడా మనం అలాగే చూసుకోవాలి. అనుస్వరం ఎలా వస్తుంది అనేది దాని తర్వాత వచ్చే అక్షరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కా ఉందనుకోండి ఇంగా వస్తుంది, చా ఉంటే ఞా వస్తుంది, అదే టా వస్తే అణా వస్తుంది, తా వస్తే నా వస్తుంది, భా వస్తే పాపా బాబా మా, ఈ పాపా బాబా ఈ 4గింట్లు ఏది వచ్చినా సరే మా వస్తుంది. అలా చూసుకోవాలి. సరే, ఈ రోజు మనం 33, 34 శ్లోకాలు నేర్చుకుంటాము. మనం నేర్చుకుంటున్న అధ్యాయం ఎన్నో అధ్యాయము ఎవరైనా చెప్పండి. మొదటి అధ్యాయం. పేరు అర్జున విషాద యోగం. వెరీ గుడ్ అమ్మా. ఓకే, ముందుగా 33వ శ్లోకము. ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ ఇమేవ స్థితా యుద్ధే ప్రాణౌస్త్యక్త్వా ధనాని చ. మొదటి చరణము ఏషామర్థే. ఏషా 2 దీర్ఘాక్షరాలు, మ హ్రస్వాక్షరం, మళ్ళా అర్థే దీర్ఘాక్షరం. అర్థే రా, దాని కింద ఉన్నది థ, కానీ అక్కడ ఆఘాతం ఉండదు, రాత వచ్చింది కాబట్టి. తర్వాత పదం కాంక్షితన్నో. కాంక్షి, ఇక్కడ చా తర్వాత ఇంకా ఈ కాలంతో దాని కింద క్ష. సో కాంక్షితన్నో, కాంక్షితన్ అనుస్వర ఉచ్చారణ నా. ముందే చెప్పాను కదా, తర్వాత నో ఉంది కాబట్టి అనుస్వర ఉచ్చారణ ఇక్కడ నా అవుతుంది. ఏషామర్థే కాదు, మర్థే తలో థ. ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ. భోగా, రాజ్యం భోగా సుఖాని చ ఇమేవ స్థితా యుద్ధే. త ఇమేవ, తా తర్వాత కొంచెం ఒక్క
క్షణం పాటు ఆగి ఈ గొంతు నుంచి రావాలి. ఆగకపోతే యాకి ఈకారించినట్టుగా త ఏమేవ అవుతుంది. ఆగితే త ఏమేవ ఈ ఇటుక గొంతు నుంచి వస్తుంది. త ఏమేవ స్థిత వా పైన ఆఘాత తీసుకుంటూ స్థిలోని సా ద్విత్వం చేసుకుంటూ, ద్విత్వం అంటే 2 అక్షరాలని చెప్పుకున్నాం కదా. వస్ స్థిత వస్థిత యుద్ధే ఇక్కడ 2 ఆఘాతాలు ఉన్నాయి వరుసగా. యు పైన ఆఘాతం ఉంది, ధే పైన కూడా ఆఘాతం ఉంది. యుద్ధే గురువుగారు ఇవాళ డిస్ప్లే చేయలేరా శ్లోకం? త ఇమేవ స్థిత యుద్ధే యు పైన ఆఘాతం తీసుకుంటూ ధేలోని దాద్విత్వం చేసుకుంటూ, మరలా ధే పైన కూడా ఆఘాతం ఉంది కాబట్టి ధేలోని దే పైన ఆఘాతం తీసుకుంటూ 4వ చరణంలో మొదటి అక్షరం ప్రా. ప్రాకి ఇది సంయుక్త అక్షరం, పాకి రా సంయుక్తంగా ఉంది. సో అందులోని మొదటి అక్షరం పా ద్విత్వం చేసుకుంటూ, ద్విత్వం అంటే 2 అక్షరాలు 2 అవుతుంది. త ఇమేవ స్థిత యుద్ధే ప్రాణం ఇలా కలిపి చదవాలి. ఇక్కడ ఆఘాతం ఉంది కాబట్టి ఆఘాతు 1వ చరణం ముందు కానీ చివరి కానీ 3వ చరణం చివరి కానీ ఉంటే ఆ తర్వాత చరణం కలిపి పాడాల్సి ఉంటుంది. త ఇమేవ స్థిత యుద్ధే యుద్ధే త ఇమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ప్రాణాం త్యక్త్వా ప్రాణా దగ్గర అనుస్వరం ఉంది. అనుస్వర ఉచ్చారణ ఇక్కడ వ్రాసుకోవాలి. పొల్లువా రాసి పక్కన అరసన్న పెట్టండి అమ్మా. పదం చివరిలో అనుస్వరం వస్తే బ్రాకెట్లో ఏ అక్షరంతో ఉచ్చరించాలనేది వ్రాస్తారు, కానీ పదం మధ్యలో అనుస్వరం వస్తే మాత్రం ఉండదు. మనం వ్రాసుకోవాలి. ప్రాణాం త్యక్త్వా ఇక్కడ సా తా య 3 అక్షరాలు ఉన్నాయి. త్యక్త్వాకి ప్రాణాం త్యక్త్వా త్యక్త్వా ధనాని చ ధనాని చ. ఇక్కడ 3 అక్షరాలు కలిపిన అక్షరాలు 2 ఉన్నాయి. త్య 1, సా తా య. దాని తర్వాత త్వా కా తా వా. సో 3 హల్లులు ఉన్న అక్షరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మొదట అక్షరాన్ని పొల్లుగా పలికేసి తర్వాత మిగిలిన 2 అక్షరాలు కలిపి ఉచ్చరిస్తే మీకు సులభం అవుతుంది. ప్రాణాంస్ త్యక్ త్వా ఈ విధంగా విభజించుకుంటే అక్షరాన్ని సులభంగా పాడొచ్చు. ప్రాణాంస్ అక్కడ సా పొల్లుగా వస్తుంది. త్యా 3లో 2 మిగిలినవి, ఆ 2ని త్యాగా పలుకుతున్నాము. మళ్ళా తర్వాత పదంలో తర్వాత అక్షరంలో 3 అక్షరాలు ఉన్నాయి. కా తా వా అక్కడ కా పొల్లుగా చెప్పాలి. ప్రాణాంస్ త్యక్ త్వా ఇలా చెప్తే మీకు సులభం అవుతుంది ఉచ్చారణ. ప్రాణాంస్ త్యక్త్వా త్యక్త్వా ధనాని చ. ధ మహాప్రాణము, నాని ఒక నా దీర్ఘంగా, 2వ నా హ్రస్వంగా. ప్రాణాంస్ త్యక్త్వా ధనాని చ. శ్లోకము ఏషామర్థే కాంక్షితన్నో ప్రాణాంస్ త్యక్త్వా ధనాని చ. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్ త్యక్త్వా ధనాని చ. అందరూ అన్నిటండమ్మా. ఏషామర్థే కాంక్షితన్నో. హరి ఓం. ఏషామర్థే కాంక్షితన్నో. హరి ఓం. రాజ్యం భోగాసు రాజ్యం 2 సార్లు ఉన్నాయి. భోగా సుఖానిచ 2 సార్లు సా కింద సా పలికినట్టుగా రావాలి.
భోగా సుఖాని చ. హరి ఓం. రాజ్యం భోగా సుఖాని త ఇమేవ స్థితా యుద్ధే. హరి ఓం. యుద్ధే త ఇమేవ స్థితా యుద్ధే. హరి ఓం. ప్రాణం చూడండి, ప్రాణం ఇలా సున్నాలో రావాలి పెదవులు. ప్రాణం త్యక్త్వా ధనాని చ. హరి ఓం. వెరీ గుడ్. ప్రాణం త్యక్త్వా ధనాని చ. హరి ఓం. వెరీ గుడ్. మీరందరూ కలిపి చెప్పడమ్మా, ఒక్కొక్క చరణం ఒక్కొక్క చరణం. హరి ఓం. రాజ్యం భోగా సుఖాని వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పారు. తర్వాత శ్లోకం నేర్చుకుందాము. 34. ఆచార్యా పితర పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. మొదటి చరణము. ఆచార్యా పితర పుత్రాస్. 3 పదాలు ఉన్నాయి ఈ చరణంలో. 3 పదాల చివర విసర్గ ఉంది. 3 విసర్గల ఉచ్చారణ వేరువేరుగా ఉంటుంది. మొదటి 2 మహాప్రాణి ప పుల్లుగా పలికితే, మూడవది సా పుల్లుగా పలకాలి. ఆచార్యా ఆచార్యా ర్యా సంయుక్తాక్షమైనప్పటికీ ఆఘాతం ఉండదు. ఆచార్యా పితర పితర, ఇక్కడ కూడా పానే రావాలి. పుత్రాస్ పాకి ఉకారము పైన ఆఘాత తీసుకుంటూ త్రాలోని తాద్విత్వం చేసుకుంటూ అంటే 2 తాలు అవుతుంది. పుత్రాస్. ఆచార్య పితర పుత్రాస్. రెండవ చరణము. తథైవ చ పితామహాః. తథైవ చ, తాత్తాల్లో 2 తాలు వరుసగా ఉన్నాయి. మహాప్రాణి థ ఐకారంతో దీర్ఘంగా. తథైవ చ పితామహాః. పితామహాః. మా హా దీర్ఘంగా, రెండవ హ హ్రస్వంగా. తథైవ చ పితామహాః. మూడవ చరణం. మాతులాశ్వశురాః పౌత్రాః. మాతులాస్. ఇక్కడ కూడా 3 పదాలకి 3 విసర్గలు ఉన్నాయి. మాతులాశ్వశురాః పౌత్రాస్. మాతుల తర్వాత విసర్గ ఉచ్చారణ షా పుల్లుగా తాళవేష శంకరులో పలికేష. ఇక్కడ 2 సార్లు పలకాలి. మాతులాశ్వశురా. రా తర్వాత విసర్గ ఉచ్చారణ మహాప్రాణిప పుల్లుగా. శ్వశురా పౌత్రాష్. త్రా తర్వాత విసర్గ ఉచ్చారణ మళ్ళా తాళవేషాల చెప్పాలంటే శంకరులో శాలాగా. పౌ పైన ఆఘాతం తీసుకుంటూ త్రాలోని తాద్విత్వం చేసుకోవాలి. మాతులాశ్వశురా పౌత్రాష్. 4వ చరణం. శ్యాలా సంబంధినస్తథా. శ్యాలాస్. శ్యా సంయుక్తాక్షం కానీ ఆఘాతం ఉండదు, ఎందుకంటే ముందు విసర్గ ఉంది. విసర్గ ఉచ్చారణ పుల్లుగా ఉంది కాబట్టి ఆఘాతం ఎప్పుడు కూడా పుల్లక్షరాల పైన రాదు. ఇదొక నియమం. శ్యాలాస్. లా దీర్ఘంగా పలికిన తర్వాత విసర్గ ఉచ్చారణ సాపుల్లుగా. శ్యాలాస్.
సంబంధినస్తథా. సంబంధి 2 ఆఘాతాలు వరుసగా ఉన్నాయి. సా పైన ఆఘాతం తీసుకుంటూ భాలోని మా ద్విత్వం చేసుకుంటూ మరల మాకి సంయుక్తంగా ఉన్న మహాప్రాణి భా పైన ఆఘాతం తీసుకుంటూ ధీలోని నా ద్విత్వం చేసుకుంటూ మొదటి అక్షరం నా అవుతుంది. నా ద్విత్వం చేసుకుంటూ మరలా నస్తథ నా పైన ఆఘాతం తీసుకుంటూ స్థాలోని సా ద్విత్వం చేసుకుంటూ శ్యాలా సంబంధినస్తథ. ఇక్కడ థా సా కింద ఉన్నది సారీ నా కింద ఉన్నది మహాప్రాణి ధ, చివరిగా ఉన్నది మహాప్రాణి థ. థ ధ సంబంధి నస్తథ. ఇక్కడ స్థథ అనకూడదు, స్థథ. శాలా సంబంధినస్తథ. పూర్తి శ్లోకము. ఆచార్యా పితర పుత్రాస్ తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాస్ శ్యాలా సంబంధినస్తథా. తథా అందరూ అన్నిటమ్మా. ఆచార్యా పితర పుత్రాస్. హరి ఓం. ఆచార్యా పితర పుత్రాస్. హరి ఓం. తథైవ చ పితామహాః. హరి ఓం. తథైవ చ పితామహాః. తథైవ చ పితామహాః. హరి ఓం. మాతులాశ్వశురాః పౌత్రాస్. హరి ఓం. మాతులాశ్వశురాః పౌత్రాస్. హరి ఓం. శ్యాలా సంబంధినస్తథా. హరి ఓం. శ్యాలా సంబంధినస్తథా. హరి ఓం. వెరీ గుడ్ అమ్మా. మీరందరూ ఒక్కొక్క చరణం చెప్పండి. హరి ఓం. ఎక్సలెంట్ అమ్మా, బాగా చదువుతున్నారు అందరూ. ఇప్పుడు అందరూ మ్యూట్ అయిపోండి, ఒక్కొక్కరిగా చెప్పండి. జై గురుదేవ్. జై గురుదేవమ్మ. ఏషామత్తే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాస్త్యక్త్వా ధనాని చ. బాగుందమ్మా. ఆచార్యా పితర పుత్రాస్ తథైవ చ పితామహాః మాతులాః శ్వశురా పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా. జై గురుదేవ్. జై గురుదేవ. చాలా బాగుంది. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అమ్మా. ఏషామత్తే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే
प्राणौ त्यक्त्वा धनानि च आचार्यः पितरः पुत्रास् तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबंधिनस्तथा బాగుందమ్మా. జై జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. येषामत्ते काङ्क्षितन्नो राज्यं भोगाः सुखानि च ता इमेव स्थिता युद्धे प्राणास्त्यक्त्वा धनानि च. గురుగారు ఈ ఫోన్లో చెప్పండి, మాత్రమే పర్వాలేదమ్మా. ఆచార్య పితరః పుత్రాస్ తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాస్ శ్యాలాः సంబంధినస్తథా. సంబంధి అక్కడ మహాప్రాణం ఉంది. మీకు చెప్పలేదు కదా, ఒత్తు రాసుకోవాలమ్మా బుక్స్ లోను. నా కింద ఉన్న ధాకి ఒత్తు రాసుకోండి. సంబంధి నస్తథ. తర్వాత శ్యాలాः సంబంధి నస్తథా. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ జై గురుదేవ్ గురుగారు. జయ గురుదేవమ్మ. येषामर्थे काङ्क्षितं नो राज्यं भोग सुखानि च त इमेव स्थिता युद्धे प्राणास् ప్రాణం అక్కడ వారవలమ్మ. ప్రాణం త్యక్త్వా त्यक्त्वा धनानि च आचार्य पितरः पुत्रास् तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्रास् श्यालस् సంబంధినస్తదా. తథా పొట్టలో చుక్కుంది కదా, థా అనాలి. తథా అంతే. శ్యాలా సంబంధినస్తథా. మరొకసారి చెప్పినాము. శాలా సంబంధిన తథా. వెరీ గుడ్, బాగుంది. ఈశ్వరి గారు. గురుగారు నాకు కష్టమైన కానీ స్లోగా చెప్తాను గురుగారు. ఒక అక్షరమును మధ్య కాంక్షితన్నో రాజ్యం భోగ సుఖానిచ్చ విషయమే ఇమేవ. ఒక్కొక్కసారి గురుగారు. ఇమేవ స్థితే యుద్ధే ప్రాణౌ త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్రాస్ తథైవ చ పితామహః మాతులాస్
గురువు గారు శ్వశురాఫ్ మాతులాస్ శ్వశురాఫ్ పౌత్రాస్ శశిరాప్ పుత్రాస్ పౌత్రాస్ పౌత్రాస్ శ్యాలాస్ శ్యాలాస్ శాలాక్ష్ సంబంధి సంబంధి నస్తథా తథా నస్తథా. నస్తత Very good. సంబంధి నస్తత. బాగుందమ్మా, బాగా ఇంప్రూవ్ అయ్యారు, బాగా చెప్తున్నారు, బాగుంది. గురుదేవండి గురువు. ఇక భావం చెప్పాలి కదా. ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ. ఏషామర్థే కాంక్షితన్నో అంటే ఈ యుద్ధం చేసే కన్నా వచ్చేదేముంది, చేస్తే రాజ్యం భోగా సుఖానిచ, రాజ్యం గెలుస్తాము, సుఖాన్ని అనిపిస్తాము. త ఇమేవ స్థితా యుద్ధే, అలా కాకుండా ఈ యుద్ధంలో ప్రాణం కూడా పోవచ్చు. ప్రాణం త్యక్త్వా ధనానిచ అంటే ఈ ధనం కోసం, రాజ్యం కోసం ప్రాణాల్ని అయినా విడిచిపెట్టచ్చు ఇక్కడ యుద్ధం చేసే కన్నా అని అంటున్నాడు అర్జునుడు. అదేవిధంగా ఆచార్య పితర పుత్రాస్, ఆచార్య అంటే గురువులు, పితరస్ అంటే తండ్రులు, పుత్రాస్ అంటే కొడుకులు. తథైవ చ పితామహ, తథైవ అంటే మరియు, పితామహాః అంటే తాతలు, పితామహలు అంటే తాతలు, మాతులాస్ మామగారు అంటే మాతుల అంటే మేనమామ, అమ్మ తమ్ముడు, శ్వశురాఫ్ మామల పిల్లనిచ్చిన మామలు, పౌత్రాస్ మనుమలు, శ్యాలాస్ బావమరుదులు, సంబంధినస్తథ అనేకమైన బంధువులు, వీళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు అని చెప్తున్నాడు. తర్వాత శ్లోకంలో ఇంకా కంటిన్యూ చేస్తాడు. ఇది ఈ 2 శ్లోకాల అర్థము. ఇక ఇది కూడా పాడండి అమ్మా. గురువు గారు చిన్న డౌట్ అండి గురువు గారు. చెప్పండి అమ్మా. ఆచార్య అప్పు అంటున్నాం కదండి గురువు గారు, బ్రాకెట్ లో పా వచ్చింది కాబట్టి పాం పలుకుతున్నాను సార్. అవును, మరి పిత మహా అంటున్నాం కదండి, ఇక్కడ కూడా అనుస్వరం ఇవి వచ్చాయి కదండి గురువు గారు. చివరగా ఉన్నప్పుడు హానే చెప్పాలి. అవునండి గురుగారు, ఇక్కడ ఇంకా అది లేదు కాబట్టి, అనుస్వరం లేదు కాబట్టి పిత మహా అంటున్నాము. పితామహాః లేకపోతే దాని బదులు హానే రావాలి, విసర్గ బదులు హానే రావాలి. మధ్యలో ఉంది కాబట్టి వేరే అక్షరం వస్తుంది కాబట్టి ఆ అక్షరం చెప్పాలి. అదండి ఇక్కడ మనం పలకక్కర్లేదండి, ఇక్కడ అది మామూలుగా ఆచారి అప్పు అని పలకాలండి గురువు గారు. మధ్యలో ఏ అక్షరం ఉంటే ఆ అక్షరమే పలకాలమ్మా. అవునండి గురుగారు. చివర చరణం చివరలో అక్షరం ఉండదు. అవునండి గురుగారు. కాబట్టి అక్కడ హ అనే పలకాలి. ఏడు గురుగారు ఎందుకు ఉండదండి? ఇంకా తర్వాత ఇంకేనా అక్షరం ఉంటే కదమ్మా దానికి ముందు అక్షరం పెట్టేది, దానికి ఆ తర్వాత అక్షరం ఏం లేదు కదా. అవును గురుగారు. అక్షరం లేకపోతే హానే వస్తుంది. అక్షరం ఉంటేనే ఆ తర్వాత వచ్చే అక్షరం ఏమొచ్చిందా అనే దాన్ని బట్టి దీని ఉచ్చారణ ఏ అక్షరంతో ఉచ్చరించాలి అనేది మారుతూ ఉంటుంది. అది ఇక్కడ పితరప్ అంటే ఇక్కడ పుత్ర వచ్చింది కదండి. పుత్రాస్ అక్కడ సా వస్తుంది, తర్వాత తా ఉంది కాబట్టి దానికి ఒక నియమం ఉంది. సంస్కృత వ్యాకరణంలో నియమాలు ఉంటాయి. కాదు గురుగారు, పితరప్ అంటే ఇక్కడ ముందు పుత్ర ఉంది, దాని పక్కన అందుకే ఇక్కడ ఒప్పు వచ్చింది పితరప్. అవును, పొల్లుగా పా వచ్చింది. ఇక్కడేమో ఆచార్య అంటే ఇక్కడ పితరప్ అని ఇక్కడ ఉంది కదా. అవును, మరి పానే కదమ్మా. అందుకు ఆచార్య తర్వాత ఉన్నదే పానే, పితర తర్వాత ఉన్నదే పానే, పుత్రాస్ ఉంది. అది పా అనే అక్షరం ఉంటే ఆ విసర్గ ఉచ్చారణ పానే అవుతుంది. మరి గురువు ఇక్కడ పుత్రాస్ అని వచ్చింది కదండి. పుత్రాస్ అది
తా ముందు సా రావాలి. అదొక నియమం ఉంది. దానికి ఆ సంధి నియమం చెప్పాలి. అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మీకు ఇక్కడ. అందుకని ఏ అక్షరం ఉంటే ఆ అక్షరమే పలికేయండి. ఇక్కడ ఆ ఒక సంధి ఉంది, ఆ సంధి జరుగుతుంది ఇక్కడ. ఆ సంధి వల్ల పుత్రా తా ఉండదు ఇంక మళ్ళా పుత్రాస్. అలాగే తర్వాత చరణంలో కూడా మాతులాష్ శ్వశురాప్ పుత్రాష్ అట్లా ఆ తర్వాత వచ్చే అక్షరాన్ని బట్టి అవునండి, అవును, అక్షరాలు బట్టి అన్ని మారుతూ ఉంటాయి. అవును. శియాలాస్ కూడా అక్షరాన్ని బట్టే వచ్చింది పుల్లిగా. అవును అవును. తర్వాత సా ఉంది కాబట్టి ముందు సా వచ్చింది. అవునండి. ఇప్పుడు పాంచజన్య శ్లోకాలమ్మా అర్థం చెప్పాడు గురుగారు. ఆచార్య 34 చెప్పారా? చెప్పాను కదా. ఆచార్య అంటే గురువులమ్మా. ఆచార్య గురువులు. పితర అంటే అదే పితరహ అంటే తండ్రులు. పుత్ర అంటే పుత్రులు కొడుకులు. తథైవ అంటే మరియు. పితామహ అంటే తాతలు. మాతుల మేనమామలు. శ్వశుర పిల్లనిచ్చిన మామలు. పౌత్రాస్ మనుమలు. శియాలాస్ భావమరుదులు. సంబంధినస్తథ మరియు బంధువులు. అది జై గురుదేవ్ అండి. జై గురుదేవమ్మా. మనవారి సంక్షేమము కోరుట మన విధి కాదటయ్యా, మన ఆప్త బంధుజనమే మన చేత సమయుటకు వచ్చినారు. గురులు తండ్రులు తాతలు మనుమలు బావమరుదులు మామలు అందరూ మన బంధులే కోరుకు వచ్చి ఇచ్చట జేరిరి. జై గురుదేవ్. జై గురుదేవ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణమ్మ. మనవారి సంక్షేమము కోరుట మన వీధి కాదటయ్యా. మన వీధి కదమ్మా, మన విధి. మన వీధి అంటే మారిపోతుంది అర్థం. మన విధి కాదటయ్యా, మన ఆప్త బంధుజనమే మన చేత సమయుటకు వచ్చినారు. సమయుటకు అంటే చచ్చుటకని. గురువులు తండ్రులు తాతలు మనుమలు బావమరుదులు మామలు అందరూ మన బంధులే. మన బంధులే. మన బంధులే కోరుకు వచ్చి ఇచ్చట జేరిరి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ. మనవారి సంక్షేమము కోరుట మన విధి కాదటయ్యా, మన ఆప్త బంధుజనమే మన చేత సమయుటకు వచ్చినారు. గురులు తండ్రులు తాతలు మనుమలు బావమరుదులు మామలు అందరూ మన బంధులే ఓరుకు వచ్చి చట జేరిరి. ఓరుకు వచ్చి చట జేరి. గురుగారు పోరుకు అంటే ఏంటి గురుగారు? పోరాటానికి, యుద్ధానికి. పోరుకు తర్వాత జై గురుదేవ్. గురుగారు. జై గురుదేవ్ అమ్మ. మనవారి సంక్షేమము కోరుట మన విధి కాదటయ్యా, మన ఆప్త బంధు జనమే మన చేత సమయుటకు వచ్చినారు. గురులు తండ్రులు తాతలు
మనుమలు భావమరుదులు మామలు అందరూ మన బంధులే పోరుకు వచ్చి వచ్చి ఇచ్చట చేరిరి. రాగం ఊరుకు వచ్చి ఇచ్చట చేరిరి. ఆ రాగమే రావట్లేదు గురువు గారు. అంటే ఒకటి మూడు ఒకలా ఉంటుంది, 2 4 ఒకలా ఉంటాయమ్మా. కొంచెం మార్పు రావాలి. అదే గురువు గారు సాధన చేస్తే వచ్చేస్తుందమ్మా. ఏం లేదు మనకి ఇదిగా ఉంటుంది, రాగం రావట్లేదు. సరే గురువు. సరే ఇక గురుగారు నేను గురుగారు చెప్పండి అమ్మా. మనవారు సంక్షేమము కోరుట మన వీధి అమ్మ, వీధి కాదు, విధి మన విధి కాదటయ్యా. అయ్యా మన హప్త బంధు జనమే మన ఆప్త బంధు జనమే మన చేత సమయుటకు వచ్చినారు గురువులు తండ్రులు. అక్కడ వాలేదమ్మా. గురులు తండ్రులు తాతలు. గురులు తండ్రులు తాతలు మనవలు మనుమలు బావమరుదులు మామలు. మనువులు కదమ్మా. మనువు అంటే మళ్ళీ మారిపోతుంది. మనువు అంటే 14 మంది మనువులు ఉన్నారు మనకి స్వర్గలోకంలో, ఆ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనుమలు అంటే మనవాళ్ళు. మనుమలు బావమరుదులు మామలు. మరుదులు మామలు అందరూ మన బంధులే. పోరుకు చెప్పాలి అందరూ మన. నేను నా చేతి చెప్తున్నారండి మీరు. అందరూ మన బంధువులే. బంధువులు కాదు, బంధులే. అందరూ మన బంధులే. ఊరుకు వచ్చి ఇచ్చట చేరిరి. ఊరికి వచ్చి ఇచ్చట చేరిరి. ఊరికి వచ్చి చిట్ట చేరేరి. అంతే. సాధన చేస్తానండి గురువు గారు. సాధన చేయండి అమ్మా. సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. బ్రహ్మతో సమానంగా సృష్టి చేసిన విశ్వామిత్రుడు ఇంకొక స్వర్గాన్ని సృష్టించాడు తన తపశ్శక్తితో. కాబట్టి మనం ఏదైనా సాధించగలం. సో గురువు గారు అమ్మా, మా ఊడు నా మీద ఓడు చెప్తున్నారండి. అలాంటి మన దేవుడు అంటూ ఎలాగసనా మనకి అన్ని అవతారాలకి దేవుడు ఎవరో చెప్పమ్మా అని అడుగుతున్నాను. నువ్వు ఎంత చదువుతున్నావు కదా, నాకు తెలియదురా. గురువు గారిని అడుగుతాను అలాగని. అన్ని అవతారాలకి దేవుడు పరమాత్ముడు. ఇంకోండి ఒకసారి చెప్పండి ఏంటన్నా అన్నిటికి గురువు దేవుడు ఎవరన్నా? ఏంటన్నా నీ డౌట్ ఏంటన్నా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ నాన్న. అదే నేను అంటున్నానండి, మహావిష్ణు అన్ని అవతారాలకి దేవుడు అత్యంత అన్నట్టు నేను అన్నానండి. లేదు అన్నట్టు అన్నారు. ఓకే 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 ఓకే. అన్ని అవతారాలకి మూలము మహావిష్ణువే. అదే అమ్మగారు కాదని కాదు కాదు, ఆయన కూడా ఒక అవతార పురుషుడే. మహావిష్ణువు కూడా ఒక అవతార పురుషుడే. ఈ అందరికీ పైన ఉన్నది పరమాత్మ. అంటే ఇంకా ఆయనకి రూపం అంటే మహావిష్ణువుకి ఒక రూపం ఉంది. అవునండి, అవును. కానీ పరమాత్మకు రూపం అంటూ ఉండదు. రూపం ఉండదు. ఆయనకి ఎటువంటి మనం ఇలా ఉంటాడని చెప్పడానికి సాధ్యం కాని స్వరూపం పరమాత్మది.
ఆయన మూల పురుషుడు అనమాట, మూలం అనమాట. బాగుందమ్మా. జయ గురుదేవుడు. జయ గురుదేవమ్మా. ఇక ఇవాళ తొందరగా అయిపోయినట్టుంది క్లాస్ బాగా. సరే అయితే ఇప్పుడు ఇంకొకటి పాటలు కూడా ఒక రోజు ప్రాక్టీస్ చేయాలి. అవును అన్నట్టు పాటలు అస్సలు మొత్తం మర్చిపోతున్నాం పాటల గురించి. ఇవాళ ఇంకా టైం ఉంది కదా, తలో పాట పాడేయండి అమ్మా. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఆహా, పాటల మాటే మర్చిపోయారు మొత్తం. ఫిబ్రవరిలో ప్రోగ్రామ్ ఉందనుకుంటా కదా, పాటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. చివరి పావు గంట పాటల కోసం కేటాయిద్దామమ్మా. సరే. మొదలు పెట్టిందే పాటల కోసం అని. చెప్పండి అమ్మా. నా దగ్గర రెడీగా లేవండి ఇప్పుడు గురువు గారు. నా దగ్గర కూడా రెడీగా ఉందండి గురుగారు. నేను పాడేయమంటారండి గురువు? పాడండి. తులసి దళాలతో తులతూ చూదామంటే, తులసి దళాలతో తులతూ చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాసలీలలాడంగా, యమునా తీరమందు రాసలీలలాడంగా, రాధమ్మను నిన్ను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. ఆ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. తులసి దళాలతో తులతూ చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నా మదినే నీకు కోవిలగా సీయటకు, నా మదినే నీకు కోవులగా సీయటకు. ఒక్క చిన్న కరెక్షన్ అమ్మా. కోవిల కాదు, కోవేల. కోవెల. కోవెలగా చేయుటకు చెమచకలో చారావాలి. నా మదినే నీకు కోవెలగా చేయుటకు, మీరాను నేను కానురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. అంత శ్రద్ధ షాకి రావుతూ రావాలి. అంత శ్రద్ధ నాకు లేదురా. మీరాను నేను కానురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. శ్రద్ధ కాదు, శ్రద్ధ. శ్రద్ధ 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 కొంచెం సాధన చేయండి. శ్రద్ధ. తులసి దళాలతో తులతూ చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. వెన్న మేగడలతో గోరు ముద్ద తినిపించా, వెన్న మేగడలతో గోరు ముద్ద తినిపించా, యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. ఆ యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా.
తులసి దళాలతో తొలతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సమసార వదిలి సంగీతన అమ్మ సమసార కాదు కదమ్మా, సంసారము వదిలి సంసారము సమక మా రాకూడదు, వా రావాలి. సంసారము వదిలి సంసారం 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 రామే ఉన్నాయి కదండి. సంసారం సంసారము సంసారం అంతే కదండి. సంసారం అంతే అమ్మా, అంతే. సంసారము వదిలి సంకీర్తన చెయ్యటకు సంసారం వదిలి సంకీర్తన చెయ్యటకు త్యాగియను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా ఆ త్యాగియను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా. ఇక్కడ త్యాగయ్య కదమ్మా, త్యాగయ్య 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 త్యాగయ్యను నేను కానురా శరణ కృష్ణయ్య త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా తులసి దళాలతో తొలతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సమసార సముద్రాన సంతృప్తిగా నలిగాను. ఇక్కడ కూడా సంసార కదమ్మా, సంసార 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 సముద్రాన సంతృప్తిగా నలిగాను. సంసార సముద్రాన సంతృప్తిగా నలిగాను. ప్రేమ అనే తెడ్డి వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా ప్రేమ అనే తెడ్డి వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా తులసి దళాలతో తొలతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా అంత భక్తి నాకు లేదురా అంత భక్తి నాకు లేదురా. జయ శ్రీకృష్ణ. కొన్ని రాసుకున్నాను గురుగారు. త్యాగయ్య సంసార గురువు గారు చెప్పనమ్మా. ఇంకా మంగళం చెప్పేయమంటారండి? చెప్పండి 10 అయిపోయింది. గురువు గారండి, అమ్మా ఈ రోజు క్లాసులు లేవండి, జరగలేదండి. ఈ రోజు క్లాసులు లేవమ్మా, గీత పరివార్లో సెలవు ఇచ్చారు. అదే మొన్న చెప్పలేదండి, లింక్ పెట్టలేదు ఏంటని చూస్తున్నాను. చెప్పారమ్మా, అది మీ క్లాస్ లో చెప్పలేదేమో కానీ అనౌన్స్మెంట్ వచ్చింది. టైం అయిపోయిందండి, మానేసినట్టున్నారు. ఓకే ఓకే. మా క్లాస్ లో సెలవండి, రేపటి నుంచి ఉంటుంది. మా క్లాస్ లో కూడా పెట్టారు. సరేనండి, సరేమ్మా. సారం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయ. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం శ్రీ సద్గురార్పణం. జై గురుదేవ్. జై గురుదేవ్. ఎంతటి భాగ్యమయ గురుదర్శన ఎంతటి భాగ్య